అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బాధపడుతున్న జగన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీ మంత్రివర్గంలో పనిచేసిన టాప్ లీడర్ వైసీపీకి రాజీనామా చేశాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో జగన్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఏంటంటే కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు జగన్ కు తన రాజీనామా లేఖను పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. సిద్ధా తనకు పూర్వ పరిచయాలున్న దర్శి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొగ్గు చూపిన వైకాపా అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాలని చేసిన ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు. చివరికి సిద్ధా మౌనంగా ఉండిపోయారు. ఈ దఫా తమ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉంటుందని సన్నిహితుల వద్ద చెబుతూ వచ్చారు. పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.